మొక్కల పెంపకంతోనే భావితరాల మనుగడ సాధ్యమని, మానవ మనుగడ కొనసాగాలంటే హరితహారం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంపీపీ బుద్దే సావిత్రి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూరు క్యాంపు గ్రామంలో హరితహార కార్యక్రమంలో పాల్గొని ఆమె మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కల పెంపకం అంటే చాలా ఇష్టమని, అందుకే బోధన్ మండలం హరితహారంలో జిల్లాలోనే మొదటి స్థానంలో ఉండాలని ఇప్పటి వరకు 25 గ్రామాల్లోకి వెళ్లి మొక్కలను నాటి ప్రజలను చైతన్యం చేస్తున్నామన్నారు. ప్రతి గ్రామంలో ప్రజలు సామాజిక బాధ్యతగా గుర్తించి మొక్కలు నాటి సంరక్షిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎల్ రాజేశ్వర్, సర్పంచ్ బోధన్పాటి శ్రీనివాసరావు, ఎంపీటీసీ ఎక్కంటి ధనలక్ష్మి, మాజీ సర్పంచ్ గూడా సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 5వ విడత హరితహారంలో భాగంగా బోధన్ మండలం సాలూరా క్యాంప్ గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఇప్పటికే 15 నుంచి 20 వేల చెట్లు నాటడం జరిగింది. మరి మిగతాయి కూడా ఈ వారం రోజుల్లో నాటడానికి సిద్ధం చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి భవిష్యత్తును ఆలోచించి మరి రాబోయే రోజుల్లో వర్షాలు పడట్లేదు, మరి వర్షాలు పుష్కలంగా పడాలన్నా, నీరు సమృద్ధిగా ఉండాలన్నా ఈ చెట్లు అనేవి ముఖ్యం. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలాగా 5 విడతలుగా మరి మొక్కలు కూడా నాటడం జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనిని అభినందిస్తూ ఉన్నారు. మరి దానికి కూడా మరి ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా నిధులు కూడా ఇవ్వడం జరుగుతూ ఉందని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు మనకు ఈ చెట్లు అనేవి చాలా ముఖ్యం. మరి చెట్లు పెంచకపోతే రాబోయే రోజుల్లో మానవ మనుగడకి ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక టైంలో మరి గతంలో మనం చూసుకుంటే 20-30 సంవత్సరాల కింద చూసుకుంటే మనకు బావులలో నీళ్లు ఉండేవి, కానీ ఇప్పుడు బావులలో నీళ్ళు అయిపోయినాయి. మరి మనం బోర్లు కొట్టుకున్న బోరు నీళ్ళు అయిపోయినాయి. మరి 200 ఫీట్ల దాకా పోయినా కూడా నీళ్ళు లేవు. ఇలా 1000 ఫీట్లు కొట్టినా కూడా నీళ్ళు రావట్లేదు. దీనికి అంతటి కారణము మరి చెట్లు వాతావరణము సమతుల్యం దెబ్బతిన్నా ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు 33% మనకు మొక్కలు ఉండాల్సి వస్తే ఈరోజు కేవలము 23-24% ఉన్నాయని చెప్పి భావించి గౌరవ ముఖ్యమంత్రి గారు 33% పెంచడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనం అందరం కూడా ఇది ఒక సామాజిక ఉద్యమంలాగా భావించి ఇది భావి భారత పౌరులకు మరి ఒక మంచి నీళ్లు కావాలన్నా, మంచి వాతావరణం కావాలన్నా, మంచి గాలి కావాలన్నా ఈరోజు చెట్లే అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక సామాజిక ఉద్యమంగా భావించి మన బాధ్యతని భావించి మరి ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.